హాయ్ ఫ్రెండ్స్, మనకి ఈ వీడియోలో అయితే కనుక సింగరేణి కాలరీస్కి సంబంధించినటువంటి 300 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అలాగే టెక్నీషియన్ అప్రెంటిస్తో పాటు మనకి నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్తో పాటు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఎక్కువ టైం లేదు, ఓన్లీ 3 days టైం మాత్రమే ఉండదన్నమాట. 16 August 2026 ఇది లాస్ట్ డేట్. దీంట్లో మనకి ఏంటంటే 3 steps అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ స్టెప్లో ఏంటంటే మీరు ఈ యొక్క NATS 2.0లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ యొక్క ఎన్రోల్మెంట్ నెంబర్ అయితే పొందాలి. అలాగే ఈ ప్రొఫైల్ అనేది ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలన్నమాట. సెకండ్ ఏంటంటే వీళ్ళకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు ఇలాగనమాట. ఈ అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఇది కూడా ప్రింట్అవుట్ తీసుకోవాలి. దాంతోపాటు ఏంటంటే మీకు ఆ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే కనుక రెసిడెంట్ సర్టిఫికేట్, దాంతోపాటు ఇంకా అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అలాగే కేటగిరీ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క MVTCs అంటే ప్లస్ ఇక్కడైతే ఇచ్చారనమాట. ఎన్ని ఉన్నాయంటే దాదాపుగా మనకి 11 అయితే ఉన్నాయన్నమాట. వీటిల్లో ఒకటి ఒడిషా స్టేట్కి సంబంధించి అనమాట, నైని ఆ యొక్క ప్లాంట్ అనమాట. మిగతావన్నీ కూడా మన తెలంగాణ స్టేట్కి సంబంధించి మీ దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క MVTCలో అవన్నీ మీరు సబ్మిట్ చేయాలి. అంటే హార్డ్ కాపీస్ మీరు సబ్మిట్ చేయాలన్నమాట. దాంతోపాటు ఏంటంటే మీకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ యొక్క 33 ఇచ్చారు లిస్టులో. దీంట్లో ఏదో ఒక బ్రాంచ్లో మీకు తప్పనిసరిగా అకౌంట్ అయితే ఉండాలన్నమాట. అలాగే ఈ KYC కూడా కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఇది కూడా మీరు దాంతోపాటు వాళ్ళకి సబ్మిట్ అయితే చేయాలన్నమాట. అప్పుడే మీకు ఆ యొక్క స్టైఫండ్ అనేది వస్తుందన్నమాట. ఈ సంవత్సరం మనకి స్టైఫండ్ అయితే ఎక్కువ పెంచడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, మనకి డిగ్రీ వాళ్ళకి వచ్చేసరికి 12,300, అలాగే డిప్లొమా హోల్డర్స్కి సంబంధించి 10,900 రూపీస్ అనమాట. కొంచెం అయితే మనకి పెంచడం జరిగింది లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి. ప్లస్ మనకి నాన్ ఇంజనీరింగ్లో కూడా 100 దాకా ఈసారి వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. BA, BCom, BSc, BBA, BCA, B.Pharma అలాగే వీటన్నిటికి కలిపి 100 ఉన్నాయన్నమాట. దాంతోపాటు డిప్లొమా హోల్డర్స్కి సంబంధించి మన మైనింగ్, EEE, మెకానికల్, సివిల్ వీటిల్లో ఉన్నాయన్నమాట. ఇంకా కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కోసం అయితే మైనింగ్, EEE, ECE, CSC, IT, మెకానికల్, సివిల్ వీటిలో ఉన్నాయన్నమాట. ప్లస్ ఇంకా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి పాస్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో 2022, 23, 24, 25, 26 వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. గతంలో ఎక్కడ కూడా మీరు అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకోకుండా ఫ్రెషర్స్ అయితే అయ్యి ఉండాలి. దాంతోపాటు వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క తెలంగాణ అలాగే ఈ యొక్క ఒడిస్సా స్టేట్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు తెలంగాణ ఆర్ ఒడిషా స్టేట్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ అప్రెంటిస్ ట్రైనింగ్ ఇన్ SSCCL అనమాట. ఇలా ఇచ్చారు. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి మనకి తెలంగాణలో కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఇచ్చారనమాట. ఈసారి మాత్రం తెలంగాణ అలాగే ఒడిస్సా స్టేట్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. ఆంధ్ర వాళ్ళకైతే అవకాశం అయితే లేదు. ప్లస్ ఇంకా శాంపిల్ ఫోటో వచ్చేసరికి మనకి ఇలా ఉండాలన్నమాట. సో మన ఫోటో సిగ్నేచర్ రెండు కూడా మనకి కలిపి అయితే ఉండాలి. ఇలా ఉండాలన్నమాట. 4.5 centimeters ఫోటో, 1.5 centimeters సిగ్నేచర్ కలుపుకొని ఇలా ఉండాలి. ఇంకా విడ్త్ వచ్చేసరికి 3.5 centimeters అలా ఉండాలన్నమాట. అదైతే అప్లోడ్ అయితే చేయాలి. సో మనం ఈ అప్లికేషన్ ఫామ్ మనం ఈ యొక్క పోర్టల్లో ఫిల్ చేసిన తర్వాత ఇలాగైతే వస్తుంది అనమాట. ఈ ఫోటో అలాగే మనకి ఒక 1st నుంచి 7th క్లాస్ వరకు సంబంధించినటువంటి స్కూల్ డీటెయిల్స్, ఈ యొక్క 10th క్లాస్ మార్క్స్ అలాగే డిగ్రీ, డిప్లొమా సంబంధించి ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇలాగైతే వస్తుంది. ఇది కూడా ప్రింట్అవుట్ తీయాలన్నమాట. శాంపిల్ అయితే ఇది అప్లికేషన్ ఫామ్ ఇలా అయితే ఉండాలన్నమాట. ప్లస్ మనం ఏంటంటే ఆ యొక్క NATSలో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనకి 12 digit నెంబర్ అలాగా వస్తూ ఉంటుంది అనమాట. వీళ్ళకి ఏంటంటే 16 digits కావాలి. అప్పుడు ఏం చేయాలంటే ముందు జీరోస్ పెట్టుకోవాలన్నమాట. మీకు ఇలా అయితే వస్తుంది, A1 2 3 4 ఇలాగ వస్తుంది. ముందు జీరోస్ పెట్టుకొని ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అప్పుడైతే మీకు ఎటువంటి ఎర్రర్ అనేది రాదనమాట. ప్లస్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మీరు ఒకవేళ కనుక ఇక గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అప్లై చేయాలంటే ఈ లింక్ తీసుకోవాలి. అలాగే కనుక డిప్లొమా హోల్డర్స్ సెకండ్ లింక్ తీసుకోవాలి. నాన్ ఇంజనీరింగ్ BA, BCom, BSc, BBA వాళ్ళైతే థర్డ్ ఆప్షన్ తీసుకోవాలన్నమాట. సో మీరు కనుక సపోజ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ అయితే ఇలా వస్తుంది. దాంట్లో ఉన్న బ్రాంచెస్ అన్నీ వస్తాయి. మీరు దేంట్లో అయితే ఈ యొక్క డిగ్రీ చేశారో డిప్లొమా అదనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో 10th క్లాస్ మెంబర్స్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. మీకు ఫాదర్స్ నేమ్ అలాగే మీకు మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. NATS నెంబర్ ఇందాక చెప్పినట్టుగా ముందు జీరోస్ ఎంటర్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేస్తే తీసుకుంటుంది అన్న ప్రాబ్లం లేదు. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ మీరు మేలా ఫీమేలా, అలాగే 10th క్లాస్ మీరు రెగ్యులర్ చదువుకున్నారా, రెగ్యులరా లేకపోతే ప్రైవేటా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా మీరు కనుక తెలంగాణ స్టేట్ వాళ్ళైతే ఈ ఆప్షన్ తీసుకోవాలన్నమాట. ఇంకా ఒరిస్సా వాళ్ళైతే ఈ ఆప్షన్ తీసుకోవాలి, సెకండ్ ఆప్షన్ అనమాట. ఇంకా కూడా నేటివ్ స్టేట్ మీరు
తెలంగాణ వాళ్ళ లేకపోతే ఒరిస్సా ఏదైతే అదనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఇలాగా. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా నేటివ్ డిస్ట్రిక్ట్, ఆ డిస్ట్రిక్ట్ కూడాను నేటివ్ డిస్ట్రిక్ట్ అనమాట. మీరు తెలంగాణలో ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు అనేది సపోజ్ ఇలాగా ఏదైతే అదనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కమ్యూనిటీ ఎస్సీనా ఎస్టీలా బీసీనా అన్నీ ఉన్నాయి అనమాట. ఆప్షన్స్ అన్నీ కూడాను మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి మీకు కేటగిరీ అనమాట. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే పిఐఎఫ్ పీడిఎఫ్ అనమాట. పిఐఎఫ్ అంటే కనుక ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీ, ఆ యొక్క చిల్డ్రన్ ఎవరైనా అప్లై చేస్తామంటే వాళ్ళు ఈ ఆప్షన్ తీసుకో. ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీ కొంతమంది ఉంటారు, మీకు కనుక అప్లికబుల్ కాకపోతే లాస్ట్ ఆప్షన్ తీసుకోవాలన్నమాట. ఇంకా అప్లికెంట్ కేటగిరీ ప్లస్ మీరు కనుక ఈ యొక్క సింగరేణి ఎంప్లాయీస్ యొక్క సన్ కానీ డాటర్ కానీ అయ్యుంటే కింద ఆప్షన్ తీసుకోవాలి, లేకపోతే అదే తీసుకోవాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ అయితే ఇచ్చారు. ప్లస్ దీనికి సంబంధించి ఏంటంటే మనకి మినిమం 18 to 28 years అనమాట. 18 to 28 years యాజ్ ఆన్ 31st July 2026 అనమాట. ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళందరికీ కూడా 33 years వరకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మీకు కేటగిరీ అనేది సెలెక్ట్ అయితే కేటగిరీ కాదు డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ అయితే చేస్తారు. సబ్మిటెడ్ ఎంబీసీటీ అంటే సపోజ్ మీరు కనుక ఆ యొక్క ఒరిస్సా స్టేట్కి సంబంధించిన వాళ్ళైతే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. మిగతా వాళ్ళైతే మీ దగ్గరలో ఉన్నటువంటి ఎంబీసీటీ సెలెక్ట్ చేసుకొని అక్కడైతే హార్డ్ కాపీ అనేది మనం సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఇంకా ప్రిఫరెన్స్ అనమాట, మీకు ఎక్కడైతే ట్రైనింగ్ కావాలనుకుంటున్నారు అనేది ఎంబీసీటీస్లో ఆ యొక్క ప్రిఫరెన్సెస్ అనేది 3 అయితే ఇచ్చుకోవచ్చు అనమాట వరుసగా. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా కూడా ప్రొసీడ్ టు నెక్స్ట్ అని ఉంది, ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ప్లస్ ఇంకా కాంటాక్ట్ డీటెయిల్స్లో హౌస్ లేదంటే ఫ్లాట్ నెంబర్, స్ట్రీట్, అలాగే విలేజ్, టౌన్, సిటీ, డిస్ట్రిక్ట్, స్టేట్ మీ అడ్రస్లో నుంచి, అలాగే పిన్ కోడ్, అలాగే మొబైల్ నెంబర్ 2 times ఎంటర్ చేయాలి. అలాగే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయాలన్నమాట. సెకండ్ది ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఇంకా కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ఇవన్నీ మీరు ఎంటర్ చేస్తే కానీ ఈ కాలమ్స్ అనేది మనకి హైలైట్ అవ్వవు అనమాట, డైరెక్ట్గా రావు. సో మీ బీఏనా బీటెక్ డిప్లొమానా బీఏ బీకామ్ బీఎస్సీ ఏంటి అనేది, వాటిలో సబ్జెక్ట్ ఏంటి, ఐటీనా కంప్యూటర్సా ఏంటి అనేది, ఇంకా కూడా ఇక్కడ బోర్డు లేదంటే యూనివర్సిటీ నేమ్ అనమాట. అంటే మార్క్స్ సెక్యూర్, టోటల్ మార్క్స్ ఎంత మీకు వచ్చినటువంటి మార్క్స్ సెక్యూర్ అని మీకు వచ్చిన మార్క్స్ అంటే అప్టైన్డ్ మార్క్స్ అనమాట. మ్యాక్సిమం మార్క్స్ అంటే మొత్తం ఆల్ ఇయర్స్ ఆల్ సెమ్స్ మీద ఉన్నటువంటి మార్క్స్ పర్సంటేజ్ ఇక్కడ వేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు అనేది. ఇంకా కూడా ఇక్కడ ఎస్ఎస్సి సర్టిఫికేట్ 10th క్లాస్ సర్టిఫికేట్ పీడిఎఫ్ అనమాట 250 KB వరకు అలౌ చేస్తారు. అలాగే ఆధార్ కార్డ్ సర్టిఫికేట్ బోత్ సైడ్స్ అనమాట. ఇంకా డిగ్రీ సర్టిఫికేట్ డిప్లొమా అయితే డిప్లొమా, అలాగే మార్క్స్ మేమో సిఎంఎం ఉంటుంది కదా అది అప్లోడ్ చేసుకోవచ్చు. ఫోటో అని సిగ్నేచర్ కలుపుకొని ఇందాక చెప్పినట్టుగా కింద సిగ్నేచర్ ఉండాలి, పైన ఫోటో ఉండాలి. ఒకటే ఇదనమాట జేపీజీ ఫార్మేట్ 50 KB అలౌ చేస్తారు. టిక్ ఆన్ చేయాలన్నమాట. టిక్ ఆన్ చేయాలి, ప్లేస్ ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు క్యాప్చర్ ఎంటర్ చేయాలి, ఇది కూడా టిక్ ఆన్ చేయాలి. ఈ 2 టిక్ ఆన్ చేసి అలాగే ఈ 2 టిక్ ఆన్ చేయాలన్నమాట. తర్వాత సబ్మిట్ అయితే చేయాలి. సో తర్వాత అంటే ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట. ఏంటంటే ఇక్కడ మనకి ఎడిట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు, దాని ద్వారా మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు తర్వాత అయితే ఉండదన్నమాట ఆప్షన్. మన ఎంక్లోజర్ బి అనమాట, స్కూల్ స్టడీ సర్టిఫికేట్. ఇది కూడా ప్రింట్ తీసుకొని పూర్తి చేసి మనం ఇక్కడ ఇవన్నీ కూడా చేసుకోవాలన్నమాట. మీ యొక్క స్కూల్కి సంబంధించినటువంటి హెడ్ ఉంటారు కదా, సిగ్నేచర్ ఆఫ్ హెడ్, స్కూల్ స్టాంప్ కూడా ఉండాలి దాని మీద. ఎంక్లోజర్ సి కూడా కావాలి మనకి, సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ కానీ లేకపోతే ఇది కానీ ఏదో ఒకటి అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇక బ్యాంక్ సంబంధించినటువంటి పాస్బుక్ అనమాట, అది ఒక కాపీ. దాంతోపాటు ఏంటంటే మనకి 10th క్లాస్ సర్టిఫికేట్, డిగ్రీ డిప్లొమా సర్టిఫికేట్స్, ఇంకా కేటగిరీ సర్టిఫికేట్ ఇవన్నీ కావాలన్నమాట. సో ఇప్పుడు మనం పెట్టిన అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్, న్యాట్స్లో తీసుకున్న ప్రొఫైల్, అలాగే సిగ్నేచర్తో పాటు ఉన్న ఫోటోగ్రాఫ్, ఆధార్ కార్డు జిరాక్స్, ఇవన్నీ జిరాక్స్ తీసి వాటి మీద సైన్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ 16 ఆగస్టు 2026 సాయంకాలం 5 లోపు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క ఎంబీసీటీసీలో ఎంఈటీసీలో మనం సబ్మిట్ అయితే చేస్తే సరిపోతుంది అనమాట.